అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నేను నియమించితినని దేవుడు అంటున్నాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి నమ్మకంగానే జీవిస్తుంది, దేవుడు చెప్పిన పని నమ్మకంగానే చేస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ దానికి ఉన్నటువంటి ప్రాభావం, దానికి ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళిపోయింది అవన్నీ ధరించుకొని ఒక రాజ టీవీ వచ్చేసింది ఆమెకి, దానికి దూతకి. మరి అవన్నీ ధరించుకోవడం వలన ఏమైనా ఆమెలో దానిలో మార్పు వచ్చిందా, లేకపోతే గర్వం వచ్చిందా, లేకపోతే మరి దేవునిపై ఏదైనా తిరుగుబాటు ఆలోచన వచ్చిందా అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నదమ్మా అక్కడ? పాపము నీలో కనబడు వరకు, పాపం నీలో కనబడు వరకు ఆ కెరూబు ప్రవర్తన విషయంలో అట యథార్థవంతంగా ఉందట, యథార్థవంతంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఆ యథార్థవంతంగా ఉన్నటువంటి దానిలో ఏమొచ్చేసింది? అవన్నీ ధరించుకుంది. మరి ఆ ధరించుకున్న వాటిని బట్టి వచ్చిందో, దేవునిపై తిరుగుబాటు చేయాలనే ఆలోచన వచ్చిందో, లేకపోతే ఎప్పుడూ దేవునికి సేవ చేయటమేనా, మాకు కూడా దేవునితో ఏమైనా సమాన అవకాశం కావాలని ఆలోచించిందో? ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఆ రకంగా పాపం దానిలో పాపపు ఆలోచన పుట్టడానికి అవకాశం, బీజం ఏర్పడింది. ఎక్కడంటే ఇది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలలో ఒకటైనటువంటి కెరూబులో ప్రారంభానికి పునాది పడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కెరూబులో. అయితే ఏం ఆలోచించుకొని ఉండాలి ఇది? దీని ప్రవర్తన విషయంలో అప్పటి వరకు యథార్థంగా ఉన్నటువంటి ఈ కెరూబుకి ఎలాంటి ఆలోచన వచ్చిందో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయం కూడా దేవుడు యెషయా గ్రంథంలో రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదొకసారి చూద్దాం. అదొకసారి చూస్తే అసలు ప్రారంభం, మూలం మనకు దొరికే అవకాశం ఆ వచనాల్లో కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలా నరకబడితివి. ఇక్కడ నుంచి చూడండి, దాని మనస్తత్వాన్ని దేవుడు తెలియజేసి రాయిస్తున్నటువంటి మాట. అనుకుంటుంది అడిది, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇదండి అనుకుంది. మనస్సులో ఈ తలంపు పుట్టక ముందు వరకు ఎలా ఉందట? యథార్థవంతురాలు. యథార్థవంతంగా ఉందంటే నీతిగా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి పాపానికి అవకాశం లేనటువంటి జీవితం, ఎలాంటి దురాలోచన రావటానికి లేని అవకాశం కలిగినటువంటి ఆ పని, ఆ జీవితాన్ని
సాగిస్తున్నటువంటి ఆ కెరూబులు ఆ ఆలోచన పుట్టేంత వరకు యథార్థవంతంగా పనిలో విశ్వాసంగా పని చేసినటువంటి ఆ కెరూబుకి ఏం ఆలోచన వచ్చింది? దేవునితో సమానునిగా చేసుకోవాలని. ఆయన సింహాసనంతో పైగానేనా పైగా ఆయన నక్షత్రములకు పైగా అట, సింహాసనానికి పైగా ఆయనతో సమానునిగా చేసుకోవాలని ఒక దుష్ట తలంపండి. బహుశా దీన్ని నేను అంటాను విశ్వాసఘాతుకం అంట. దేవుడిచ్చినటువంటి ఆ ధన్యతకు, దేవుడిచ్చినటువంటి ఆ పరిస్థితికి, ఆ ప్రాభవానికి కృతజ్ఞతగా విశ్వాసం కలిగి దేవుడిచ్చిన పనిని జరిగించాల్సినటువంటి ఆ కెరూబు విశ్వాసంగా ఉండకుండా విశ్వాసఘాతకానికి పునాది వేచింది ఆలోచన ద్వారా, ఆ చెడ్డ ఆలోచన ద్వారా. అంటే మరి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పాపం ఎక్కడ ప్రారంభమైందయ్యా అంటే మానవునిలో ప్రారంభమైందా? ఆదాము నుంచి ప్రారంభమైందా? అసలు ప్రారంభం పునాది పడ్డది ఎక్కడ? ప్రియమైన దేవుని పిల్లలారా, పాపానికి ప్రారంభం మానవులం కాదు. అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడని మాటను మనం జ్ఞాపకం చేసుకుంది. నరులు యథార్థవంతులుగా పుట్టించినప్పుడు వాళ్ళు ఎందుకు పాపం చేస్తారు? పాపం చేయడానికి అవకాశం లేదు. ఆదాములు మొదటగా పాపం చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అక్కడ ప్రారంభమైనటువంటి పాపం కెరూబులో, దేవదూతలో, దేవునికి పని చేయాల్సినటువంటి, దేవునికి సేవ చేయాల్సినటువంటి కెరూబు దేవదూతలో ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమై ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ప్రారంభించినటువంటి ఆ పాపం మరి ఈ భూమి మీదకి వచ్చిందని మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పాపానికి ప్రారంభం దేవుడు కలిగించినటువంటి దేవదూతలో దాసుడుగా ఉండవలసినటువంటి, పనివాడిగా ఉండవలసినటువంటి వాడిలో ఏమండి ఆ యొక్క మరి యజమానుని సింహాసనం కోరుకోవటం ఎంత తప్పండి, ఎంత చెడ్డ ఆలోచనండి. అలాంటి ఆలోచనలకు, అలాంటి తలంపులకు, అలాంటి విశ్వాసఘాతుకానికి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కెరూబు పునాది వేసి పాపాన్ని ప్రారంభించినట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలా ప్రారంభం చేసినటువంటి ఈ దేవదూత మీద మరి దేవుడు ఏమైనా చర్య తీసుకున్నాడా అంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం దేవునికి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుకనే మరి దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడో మరి ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మరి అలా దేవునిపై తిరుగుబాటు చేయటానికి ఆ ఆలోచనని, దానిలో పుట్టినటువంటి ఆలోచనని తిరుగుబాటు చేయటానికి అది తనతో కలిసి ఉన్నటువంటి, తలతో ఉన్నటువంటి దేవదూతల్ని కొంతమందిని దాని వైపు చేర్చుకొని, దానికి వర్గంగా చేసుకొని దేవునిపై యుద్ధానికి మరి సిద్ధమైనటువంటి ఆ యొక్క దూతల సమూహంతో ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఏం చేశాడు వాటిని? ఆ కెరూబుల సమూహాన్ని చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలు 12వ అధ్యాయం ఒకసారి చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఆ మిఖాయేలును అతడి దూతలను
ఆ ఘట సర్పముతో యుద్ధము